హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. మనం సిరీస్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్ నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే వెబ్ ఫార్మ్ ఎంతో స్టార్ట్ అయ్యే వర్బ్స్ అండి. ఎంతో స్టార్ట్ అయ్యే వర్బ్స్లో ఫస్ట్ వన్ ఈస్ నెయిల్. నెయిల్ అంటే మేకులు కొట్టడం. నెయిల్, నెయిల్డ్, నెయిల్డ్, నెయిలింగ్, నెయిల్స్. నాప్. నాప్ అంటే చిన్నగా నిద్రపోవడం. ఆఫ్టర్నూన్ ఒక 10 నిమిషాలు పడుకుంటాం కదండి, దాన్ని కునుకు అంటారు. సో దాన్ని మనం నాప్ అంటాం. నాప్, నాప్డ్, నాప్డ్, నాపింగ్, నాప్స్. నీడ్. నీడ్ అంటే అవసరం. నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్, నీడ్స్. నెగ్లెక్ట్ అశ్రద్ధ చేయటం. నెగ్లెక్ట్, నెగ్లెక్టెడ్, నెగ్లెక్టెడ్, నెగ్లెక్టింగ్, నెగ్లెక్ట్స్. నిప్. నిప్ అంటే కరవటం. కరవటం, కొరకడం, గిల్లటం, తుంచటం, ఇవన్నిటిని కూడా నిప్ అని చెప్తూ ఉంటాము. సో నిప్, నిప్డ్, నిప్డ్, నిప్పింగ్, నిప్స్. నాడ్ తల ఊపటం. నాడ్, నాడెడ్, నాడెడ్, నాడింగ్, నాట్స్. నోట్ నోట్ చేసుకోవటం. నోట్, నోటెడ్, నోటెడ్, నోటింగ్, నోట్. నోటీస్ సమాచారం ఇవ్వడం. నోటీస్, నోటీస్డ్, నోటీస్డ్, నోటీసింగ్, నోటీస్. నోటిఫై ప్రకటన చేయటం. నోటిఫై, నోటిఫైడ్, నోటిఫైడ్, నోటిఫైయింగ్, నోటిఫైస్. నరిష్. నరిష్ అంటే పెంచటం. నరిష్, నరిష్డ్, నరిష్డ్, నరిషింగ్, నరిషెస్. దేన్నైనా పెంచటం. నర్స్. నర్స్ అంటే కూడా మనకి సేమ్ అర్థం వస్తుందండి. పెంచటం అనే అర్థాన్ని తీసుకోవచ్చు నర్స్కి కూడా. అలాగే చనుబాలు ఇవ్వటం. పాలు ఇవ్వటాన్ని, మదర్ ఫీడింగ్ని మనం నర్స్ అని కూడా చెప్తూ ఉంటాం. పెంచటం, పోషించటం లేదా చనుబాలు ఇవ్వటం. నర్స్, నర్స్డ్, నర్స్డ్, నర్సింగ్, నర్స్. సో మనకి ఎంతోటి ఉన్న వొకాబులరీ ఫార్మ్స్ అయితే కనుక వర్బ్ ఫార్మ్స్ అయితే ఇవే ఉన్నాయి. సో అందుకని మనం ఈరోజు ఓ అనే లెటర్తో వచ్చే వొకాబులరీని కూడా మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఒబే. ఒబే అంటే ఒక ఆజ్ఞను పాటించటం. ఒబే, ఒబేడ్, ఒబేడ్, ఒబేయింగ్, ఒబేస్. ఆబ్లిగ్. ఆబ్లిగ్ అంటే ఉపకారం చేయటం లేదా నిర్బంధించడానికి కూడా అంటాం. ఆబ్లిగ్, 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 ఆబ్లిగింగ్, ఆబ్లిగ్స్. అబ్జర్వ్. అబ్జర్వ్ అంటే గమనించటం. అబ్జర్వ్, అబ్జర్వ్డ్, అబ్జర్వ్డ్, అబ్జర్వింగ్, అబ్జర్వ్స్. అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే కూడా అడ్డగించటం. అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్టెడ్, అబ్స్ట్రాక్టెడ్, అబ్స్ట్రాక్టింగ్, అబ్స్ట్రాక్ట్స్. ఆప్టైన్. సో ఆప్టైన్ అంటే ఆప్ట్ చేసుకోవటం అంటారు కదండి, సంపాదించడం లేదా పొందటం. ఓకే, ఆప్ట్ అని అంటే ఆప్టైన్. ఆప్టైన్, ఆప్టైన్డ్, ఆప్టైన్డ్, ఆప్టైనింగ్, ఆప్టైన్స్. ఆక్యుపై ఆక్రమించటం. ఆక్యుపైడ్, ఆక్యుపైడ్, ఆక్యుపైయింగ్, ఆక్యుపైస్. అక్కర్ సంభవించటం. అక్కర్, అక్కర్డ్, అక్కర్డ్, అక్కరింగ్, అక్కర్స్. ఆఫర్. ఆఫర్ అంటే సమర్పించడం లేదా అర్పించటం. ఆఫర్, ఆఫర్డ్, ఆఫర్డ్, ఆఫరింగ్, ఆఫర్స్. ఆఫ్సెట్ లోపాలను సరిచెయ్యటం. ఆఫ్సెట్ సెట్ చేయటం. ఆఫ్సెట్, 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 ఆఫ్సెట్టింగ్, ఆఫ్సెట్స్. ఒమిట్ వదిలివేయటం. ఓఎంఐటి ఒమిట్ అంటే వదిలివేయడం అండి. వర్బ్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఒమిట్, ఒమిటెడ్, ఒమిటెడ్, ఒమిటింగ్, ఒమిట్స్. ఊజ్ అంటే స్రవించడం లేదా కారడం. సో ఊజ్, ఊజ్డ్, ఊజ్డ్, ఊజింగ్, ఊజ్. ఓపెన్ తెరుచుకోవడం లేదా ప్రారంభించడం. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్, ఓపెనింగ్, ఓపెన్స్. ఆపరేట్ నడిపించటం. ఆపరేట్, ఆపరేటెడ్, ఆపరేటెడ్, ఆపరేటింగ్, ఆపరేట్స్.
ఒపైన్ వెల్లడించడం. ఒపైన్, ఒపైన్డ్, ఒపైన్డ్, ఒపైనింగ్, ఒపైనింగ్స్. నెక్స్ట్ వన్ అప్రెస్. అప్రెస్ అని అంటే అణిచివేయటం లేదా హింసించటం, పీడించటం అనే వర్డ్స్ని యూజ్ చేయొచ్చండి. అప్రెస్, అప్రెస్డ్, అప్రెస్డ్, అప్రెసింగ్, అప్రెసెస్. ఆప్ట్ సరి అయిన, సరి అయిన అని సరైన దాన్ని ఎన్నుకోవటం లేదా ఎంపిక చేయటం అనే దాన్ని ఆప్ట్ అంటాం. ఆప్టెడ్, ఆప్టెడ్, ఆప్టింగ్, ఆప్ట్స్. ఆప్టిమైజ్ అనుకూలపరచడం. ఆప్టిమైజ్, ఆప్టిమైజ్డ్, ఆప్టిమైజ్డ్, ఆప్టిమైజింగ్, ఆప్టిమైజ్. ఆర్డర్ ఆజ్ఞాపించడం లేదా ఆదేశం ఇవ్వటం. ఆర్డర్, ఆర్డర్డ్, ఆర్డర్డ్, ఆర్డరింగ్, ఆర్డర్స్. ఆర్గనైజ్ ఏర్పాటు చేయటం లేదా కుదర్చటం. ఆర్గనైజ్, ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్, ఆర్గనైజింగ్, ఆర్గనైజ్. ఆరిజినేట్ ఉత్పత్తి చేయడం లేదా ఆరంభం అవటం. ఆరిజినేటెడ్, ఆరిజినేటెడ్, ఆరిజినేటింగ్, ఆరిజినేట్స్. అవుట్పుట్. సో అవుట్పుట్ అంటే బయటికి వచ్చిన రిజల్ట్ని మనం అవుట్పుట్ అని చెప్తాం. అవుట్పుట్. సో పుట్కి మనకి 3 ఫార్మ్స్ కూడా పుట్టే కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కూడా మనం అవుట్పుట్, అవుట్పుట్, అవుట్పుట్ అని చెప్పడం జరుగుతుంది. అవుట్పుటింగ్, అవుట్పుట్స్. ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే పొంగిపోవటం. ఓవర్ఫ్లో, ఓవర్ఫ్లోడ్, ఓవర్ఫ్లోడ్, ఓవర్ఫ్లోయింగ్, ఓవర్ఫ్లోస్. ఓవర్టేక్ సో దాటిపోవటం. ఓవర్టేక్, ఓవర్టుక్, ఓవర్టేకెన్, ఓవర్టేకింగ్, ఓవర్టేక్స్. అలాగే ఓవ్ రుణపడి ఉండటం. ఓవ్డ్, ఓవ్డ్, ఓవింగ్, ఓవ్స్. ఓన్ సొంతం చేసుకోవటం. ఓన్, ఓన్డ్, ఓన్డ్, ఓనింగ్, ఓన్స్. ఇవన్నీ కూడా మనకి ఓతో వచ్చే వర్బ్ ఫార్మ్స్. ఇవి కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే జస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మమ్మల్ని ఫాలో అవుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కళని సాకారం చేసుకుంటారని కోరుకుంటున్నా. హ్యాపీ లెర్నింగ్. మనం మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.